దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో గత 25 రోజుల నుంచి దేశం నడిబొడ్డులో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి ఇప్పటివరకు నోరిప్పలేదు. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత దీని మీద విచారణ జరుపుతాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని మొట్టమొదటిసారి నోరిప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఈ నీట్ పేపర్ పరీక్ష లీక్ వల్ల విద్యార్థులు 20 లక్షల మంది భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కుటుంబాల ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ దేశం మొత్తం మీద వినబడుతూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పేపర్ లీకేజీలు జరగకుండా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ఈయన రాజీనామా చేయాలని చెప్పి దేశం అంతా కోడై కూస్తున్నా నిమ్మకి నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఉండే కూటమి పార్టీలు కనీసం ఈ లాఠీ చార్జీలను కానీ విద్యార్థుల మీద జరిగిన దాడిని కానీ కనీసం ఖండించకపోవడం అనేది మన రాష్ట్రానికి దౌర్భాగ్యం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద లాఠీ చార్జీ జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి రండి అంటున్నాడు. అంటే పిల్లలు చచ్చిపోయిన ఆయనకు పట్టదు, ఆత్మహత్యలు చేసుకున్న ఆయనకు పట్టదు, ఏమీ పట్టదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పి చెగోవీరా లేదంటే భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకొని ఉద్యమాల్లోకి వచ్చినటువంటి ఆయన ఈరోజు నోరు మెదపట్టలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు యువత నిర్వీర్యం అయిపోయినా, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయినా నోరు మెదపలేనటువంటి పాలక కూటమి ఈరోజు అధికారంలో మన రాష్ట్రంలో ఉంది. అలాగే వైసీపీ కూడా దీని మీద కనీసం నోరు ఎత్తట్లేదు. అంటే మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ 4 పార్టీలు కూడా బీజేపీకి వంత పాడుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల వైపు, యువత వైపు నించోవటం లేదు. కాబట్టి ఈరోజు జనజాగరణ కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం కూడా మొత్తం వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఈ ఉద్యమం ఇక్కడి నుంచి రోజు రోజుకి ఇప్పుడు దాకా ఇది విద్యార్థి ఉద్యమం కింద అయ్యింది. మా పిల్లల్ని బలిపశువులు చేయడానికి, మా పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము, చూస్తూ ఊరుకోము. మొత్తం అవసరమైతే యావత్ తల్లిదండ్రుల్ని కుటుంబాలతో సహా ఉద్యమాల్లో తీసుకొని వస్తాం. చావో రేవో తేల్చుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీట్ పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ పేపర్ అనేది లక్షలాది మంది విద్యార్థుల యొక్క కష్టం, అలాగే ఆ విద్యార్థుల మీద పెట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ఆశయాల మీద దెబ్బతీయడం. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ప్రభుత్వాలు బాధ్యత వహించాలంటే ప్రభుత్వాలు ఈరోజు ఏం చెప్తాయంటే పేపర్ లీకేజ్ అయితే మాకేం సంబంధం, మేము పేపర్ చూసాం కదా అంటాం. మరి ఈరోజు పిల్లలు తప్పు చేస్తే దానికి తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారు, ఎందుకంటే వాళ్ళ పెంపకం కరెక్ట్గా లేదని చెప్తారు. మరి ఈరోజు దేశాన్ని ఇక్కడుండే రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలు మా ఓట్లతో గెలిపించుకున్న వాళ్ళని, మీరు మంచి వాళ్ళు, ఈ పేపర్ లీకేజ్ అవ్వకుండా విద్యార్థుల యొక్క జీవితాలని, తల్లిదండ్రుల యొక్క ఆశలను కాపాడడం కోసం ఈరోజు మిమ్మల్ని గెలిపించుకున్నాం. మరి ఈరోజు పేపర్ లీకేజ్ అయితే దానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారు మేము డిఎఫ్ఐగా అడుగుతున్నాం. అదే విషయంగా ఈరోజు ఈ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల దాంట్లో ఏదైనా పేపర్ ఉందని దాంట్లో న్యాయం, సామాజిక ఉండాలి. అలాగే ఈరోజు జరుగుతున్న ఈ పోరాటం విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థను సామాజిక పోరాటంగా చూడాలి తప్ప వీరు పక్కదారి పట్టించి విద్యార్థులందరూ కూడా ఏదో విధంగా పోరాటం చేస్తారని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎవరైతే నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, లేని పక్షం మేము గట్టిగా పోరాటం చేస్తాం. అదే పక్షంలో చూసుకుని బ్రిటిష్ వారు ఈరోజు దీంట్లో పోరాటం చేస్తుంటూ ఒక వ్యక్తి ప్రాణాలు తెగించి ఆమరణ నిరాహార చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వంగా స్పందించిన రీతిలో ఉన్నారు. కానీ బ్రిటిష్ వారి కాలంలో మహాత్మా గాంధీ గారు పోరాటం చేసి ఆమరణ నిరాహార చేస్తే మనల్ని బానిసగా చూసే బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎదురొచ్చింది. కానీ ఈరోజు ప్రజల ప్రాణాల కన్నా వాళ్ళ ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క మనుగడ కాపాడడం కోసం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన సంగతి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కాకుండా ప్రజల ఓట్లతో మీరు గెలిచారు కాబట్టి ప్రజల యొక్క క్షేమం కోసం, విద్యార్థుల యొక్క జీవనం కోసం, వాళ్ళ జీవితాలను కాపాడడం కోసం ఈ ప్రభుత్వాలు ఉండాలి. లేని పక్షంలో డివైఎఫ్ఐగా రాష్ట్ర దేశం వ్యాప్తంగా మేము పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం. మొన్న 20వ తేదీన పార్లమెంట్ సెషన్ ప్రారంభం రోజునే మొత్తం విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ నిర్వహిస్తూ ఉంటే లాంగ్ మార్చ్ని అణిచివేయడానికి, దాన్ని ఆటంకపరచడానికి
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లాఠీలు కురిపించింది, బాష్పవాయు ప్రయోగించింది, వాటర్ క్యానన్స్ను ఉపయోగించింది, చాలా దారుణంగా వ్యవహరించింది విద్యార్థుల మీద. అసలు తను చేసిన తప్పుని కనీసం సర్దిద్దుకోవడం మానేసి విద్యార్థులకు సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి చూస్తే, కానీ విద్యార్థులు ఎట్టి పరిస్థితులను భయపడకుండా పెద్ద ఎత్తున పోరాటం అనేది చేశారు. అది నిజంగా విద్యార్థి లోకం, యువత అందరూ కూడా ఈరోజు భారతదేశం అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఆ ఉద్యమం అనేది జరిగింది. అసలు ఆ రోజు వ్యవహరించిన తీరు మరో ఎమర్జెన్సీని తలపించే పద్ధతిలోనూ బీజేపీ ప్రభుత్వం చేసింది. అసలు నీట్ పేపర్ అనేది అసలు విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తుకి డాక్టర్లు అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనే విద్యార్థులు చాలా కష్టపడి చదివితే కనీసం దాని మీద పేపర్ లీకేజీ అనేది చేస్తే ఆ లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి ప్రశ్నించడం తప్పుగా భావించి ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ఈ దేశం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఆ రోజు వ్యవహరించిన తీరు బట్టి అర్థమవుతుంది. అంతేకాదు సుప్రీంకోర్టు న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకున్న సుప్రీంకోర్టు కూడా మీ వీడియోలు వినే అవకాశం మాకు లేదు, మీరు చెప్పింది మేము వినడానికి మాకు తీరిక లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ రకంగా మాట్లాడడం కూడా చాలా దుర్మార్గం. అంటే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చెబితే న్యాయ వ్యవస్థ కూడా ఆ రకంగా ఉంది అని చెప్పేసి అన్నది అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అలాగే మెడికల్ విద్యార్థులు 22 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీలు జరగకుండా చూడాలని చెప్పేసి, అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలు సిఐటియు, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇంకా డిమాండ్ చేస్తా ఉన్నాం. हाँ जी, आप सबको मेरा नमस्कार। मैं किसी पॉलिटिकल पार्टी से नहीं हूँ, मैं एक देश की एक नागरिक हूँ। ये जो लोकतांत्रिक देश हम जिसमें रहते हैं, संविधान हमें पूर्ण हक देता है कि हम अपनी बात, अपने विचार, अपनी जो भी हमारे मुद्दे हैं हम सरकार के सामने उसे निष्पक्ष रूप से शांतिपूर्ण तरीके से रखें। ये इंस्टीट्यूशन ऑफ इंडिया ये हमें अथॉरिटी पूर्णता देता है। आज करीब 30 दिन से ज़्यादा हो चुके हैं जंतर मंतर राजधानी में प्रोटेस्ट चलते हुए, और ये प्रोटेस्ट सिर्फ जंतर मंतर तक सीमित नहीं रहा, ये देश के अन्य भागों में भी पूरी अपनी चरम सीमा तक पहुंच चुका है। अगर आप देश के बाहर देखें, जैसे कि वैंकूवर और सारी जितने भी आप यूरोपियन कंट्रीज़ भी आप अगर देखें, इवन लंदन में भी इंडियन एम्बेसी के बाहर स्टूडेंट्स प्रोटेस्ट कर रहे हैं। ये सिर्फ स्टूडेंट्स की आवाज़ नहीं है, ये हमारे देश के भविष्य की आवाज़ है, क्योंकि किसी भी देश का भविष्य, उसकी सूत्रधार जो है वो विद्यार्थियों पे है, वो युवा शक्ति पे है। तो अब तो मुझे लगता है मोदी सरकार को आगे बढ़कर खुद अपने जो मंत्रिमंडल के जो करप्टेड नेता हैं उनका इस्तीफा खुद ही ले लेना चाहिए। पता नहीं किस बात से मोदी जी इतनी देर कर रहे हैं, उनको समझ नहीं आ रहा है कि ये बच्चे अपनी कलम छोड़कर सड़कों पर आ उतरे हैं। अगर आप विशाखापट्टनम में भी देखें तो यहाँ पे भी हम देख रहे हैं कि हर तरह के वर्ग के लोग, बच्चे हों, बड़े हैं, यहाँ कुछ बुजुर्ग लोग भी हमें दिखाई दे रहे हैं जो कि इनकी सपोर्ट में उतरे हैं। तो एक नागरिक होने का हमारा ये कर्तव्य बनता है कि अब हम अपने देश के सड़कों पर उतरकर अपने छात्रों के आंदोलन में పూర్ణత उनका समर्थन करें। ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 సార్లు అనేవి అనేక రకమైన ఎగ్జామినేషన్ పేపర్లు అనేవి లీక్ అయ్యాయి. వీటి వల్ల డైరెక్ట్గా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఇప్పటికే అనేక సార్లు మొన్న నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా యూజీ నెట్, టెట్ అనేక పేపర్లు మళ్ళీ కూడా లీక్ అవ్వడం జరిగింది. దీనికి పూర్తి ఎత్తున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ అలాగే మిగిలిన విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అయినా ఈ 3-4 రోజులుగా ఢిల్లీలో అందరూ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కిందకి రాని పరిస్థితి. ఇప్పటికైనా మేము పెట్టిన డిమాండ్లు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పెట్టిన డిమాండ్ ఉందో, అలాగే ఎన్టీఐని తక్షణమే రద్దు చేయాలని పెట్టిన డిమాండ్ ఉందో, ఇవి తక్షణమే మా డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. పరిష్కారం చేయని వేళ తప్పనిసరిగా మా ఆందోళన అనేది పెంచుతామని చెప్పి మేము హెచ్చరిస్తాం.